రీసెంట్‌గా ఒక షూట్‌లో మా ఎంప్లాయీ వచ్చి, "సార్ డాటా కాపీ అయిందనుకోని కార్డ్ ఫార్మాట్ చేశాను. నెక్స్ట్ పాడ్‌కాస్ట్ రెడీగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు" అన్నాడు. ఫస్ట్ నువ్వు పానిక్ అవ్వకుండా ఫార్మాట్ చేసిన కార్డ్ సేఫ్‌గా పక్కకు పెట్టు. ఇంకో కార్డ్ ఉంది కదా! దాంతో నువ్వు షూట్ కంటిన్యూ చేసుకో అని చెప్పా. ఇలా మీరు కూడా డాటా లాస్ ఫేస్ చేసే ఉంటారు కదా! అసలు ఆ డాటా లాస్ ఎందుకవుతుంది? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ టెక్నికల్ ఇష్యూ ఆర్ యాక్సిడెంటల్ ఉంటుంది. ఇప్పుడు మనం యాక్సిడెంటల్ గురించి మాట్లాడుకుందాం. లాజికల్‌గా కెమెరా ఆర్ పీసీలో డిలీట్ ఆర్ ఫార్మాట్ చేసిన డాటా ఇమ్మీడియేట్‌లీ డిసపియర్ అయిపోతుంది. ఫస్ట్ రూల్ పానిక్ అవ్వకండి. సెకండ్ రూల్ ఫార్మాట్ చేసిన కార్డ్ ఆర్ హార్డ్ డిస్క్‌ని పక్కన పెట్టండి. యూజ్ చేయకండి దాన్ని. ఓవర్ రైట్ కాకపోతే రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. నెక్స్ట్ రికవరీ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయండి. ఫార్మాట్ చేసిన డివైస్‌ని కనెక్ట్ చేసి డీప్ స్కాన్ చేయండి. దాని ట్రేసెస్ వెరీ స్మాల్ సెక్టర్స్‌లో స్టోర్ అవుతుంది. లాస్ట్ డిలీటెడ్ ఫైల్స్ కనిపిస్తాయి. ఆ లిస్ట్‌లో మీ ఫుటేజ్ ఉంటే కక్కుర్తి పడకుండా పర్చేజ్ చేయండి. ఒక 1500 3000 ఉంటుంది. రికవర్ చేసుకోండి. బడ్జెట్ లేకపోతే క్రాక్ వెర్షన్స్ కూడా ఉంటాయి. కానీ రిస్క్ ఎక్కువ. అండ్ ఇట్స్ ప్రెషియస్ డాటా కాబట్టి ఐ వోంట్ రికమెండ్. నేను వాడేదైతే డిస్క్ డ్రిల్ అండ్ వండర్ షేర్ రికవరిట్. దీంతో నేను చాలా వరకు చాలా రికవర్ చేశాను. అండ్ ఎక్స్‌ట్రీమ్ ఓవర్ రేటెడ్ కూడా రికవర్ చేసుకొని రిపేర్ కూడా చేసుకున్నాను. ఫర్ ఫ్రీ రికవరీ ఆఫ్ యువర్ డాటా ఫాలో అండ్ స్టే ట్యూన్ టు బియాండ్ ఎక్స్ అకాడమీ. అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తా ఎలా క్లెయిమ్ చేసుకోవాలని.